కార్తీక్ను వాళ్ళ తాతయ్య అలా అనేసరికి కార్తీక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ వాళ్ళ దీపతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి దీప ఇది? నేను ఎందుకు పనికిరాని వాడినని అనుకుంటున్నావా? నేను ఈ ఆస్తి లేకపోతే ఎందుకు పనికిరాను? నేనేం చేతకాని వాడినని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు దీప, నువ్వు కానీ దానికి ఒప్పుకున్నావంటే నేనేం చేతకాని వాడినని, నేను ఏది సాధించలేనని, ఇతని ఆస్తితోనే బ్రతుకుతున్నానని నువ్వు కూడా అంటావా దీప అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. చెప్పు దీప, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే నువ్వు దానికి అంగీకరించినట్టే. నేను చేతకాని వాడిని అన్నట్టుగానే నీ భర్త అలా ఉండడం నేను అలా ఉండాలనుకుంటున్నావా నువ్వు? అందుకేనా దీనికి ఒప్పుకోవటం లేదు? చెప్పు దీప, చెప్పు, నేను అసమర్థున్నా, నువ్వే చెప్పు దీప అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దీప అయితే మీరు అలా ఉండడం నాకు ఇష్టం లేదండి, మీరు ఎప్పుడూ కూడా గొప్పవారేనండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అయితే దీపను దగ్గరకు తీసుకుని, ఇది నా భార్య అంటే, నా భార్య లక్షణం అంటే ఇది, నా భార్య నేను ఇప్పుడే ఇక్కడే కట్టుబట్టలతో ఇక్కడి నుండి వెళ్ళిపోతాము, మీరేం చేస్తారో చేయండి, నేను బ్రతకలేను అనుకుంటున్నారా? నేనెందుకు బ్రతకలేను? నా కాళ్ళ మీద నేను బ్రతకగలను, నా భార్య నాకు ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నువ్వేమంటావు? కట్టుబట్టలతో ఇప్పుడే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాను, నువ్వేమంటావు చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కాంచన అయితే నాకు సరే రా అని చెప్పి అంటుంది. ఇక దీపని దగ్గరకు తీసుకొని, నా భార్యతో నేను కలిసి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, మీరేం చేస్తారో చేసుకోండి శివనారాయణ గారు అని చెప్పి కార్తీక్ వాళ్ళ తాతయ్యతో అంటాడు. ప్లీజ్